అందరికీ నమస్కారం అండి. ఓం కం గణపతే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని, అందులో నేను ఉండాలని కోరుకుంటున్నాను. ఈ రోజు వీడియోలో కనకదుర్గమ్మ అమ్మవారు చేసిన అద్భుతాలు, అందులోని ఒక యథార్థ సంఘటన గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరవకుండా బెల్ బటన్ నొక్కి పెట్టండి ఫ్రెండ్స్. దసరా అంటేనే గుర్తొచ్చేది దుర్గమ్మ. దసరా నవరాత్రులలో అమ్మవారికి 10 రోజులు రంగరంగ వైభవంగా వీధుల్లో వాడవాడల్లో అమ్మవారిని ప్రతిష్ఠించి ఎంతో భక్తి శ్రద్ధలతో కుంకుమార్చనలు, అమ్మవారికి ఇష్టమైన చీర, సారె, మంగళ ద్రవ్యాలను సమర్పించి భక్తులందరూ దుర్గాదేవి భక్తి పారవశ్యంలో మునిగి తేలుతూ ఉంటారు. విజయదశమి అంటేనే అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన రోజు. విజయవాడలో మాత్రం అమ్మవారి ఉత్సవమూర్తులు విజయవాడలో 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఆ రాత్రంతా ఉంటాయండి. అదేంటండి, అమ్మవారు ఇంద్రకీలాద్రిపై ఉండాలి, పోలీస్ స్టేషన్ లో ఉండటం ఏంటి అనిపిస్తుందా? అదే అమ్మవారు చేసిన అద్భుతం. ఇలాంటి అద్భుతం మరెక్కడా జరగలేదండి. ఒక్క విజయవాడలోనే మాత్రం అమ్మ చేసిన మహిమ మనం చూస్తూ ఉంటాము. ఈ వీడియోలో చెప్పుకునే అమ్మవారు చేసిన అద్భుతం దాదాపు బ్రిటిష్ పరిపాలనలో 1930లో జరిగిందండి. విజయవాడలో ఇప్పుడున్న 1 టౌన్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో అప్పుడు బ్రిటిష్ పాలకుల ఒక పోలీస్ స్టేషన్ ఉండేదండి. అందులో ఒక బ్రిటిష్ అధికారి ఎస్ఐగా పనిచేస్తూ ఉండేవాడు. ఓ రోజు ఆ పోలీస్ స్టేషన్ చుట్టుపక్కల కొంతమంది ప్రజలు అమ్మవారి గొప్పతనాన్ని గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. కనకదుర్గమ్మ గొప్పతనాన్ని విన్న పోలీస్ అధికారికి కోపం వస్తుంది. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు కదా, వాళ్ళు మన దేవతలను ఇష్టపడరు. ప్రజలు అనుకుంటున్న అమ్మవారి గొప్పతనాన్ని విన్న ఆ బ్రిటిష్ అధికారి వెంటనే, ఏంటి మీ అమ్మవారి గొప్పతనం అంటూ వ్యంగ్యంగా మాట్లాడతాడు. అది విన్న ప్రజలు, అలా అనకండి, అమ్మవారిని అలా అనొద్దండి అంటారు. నేను అలానే అంటాను, ఏం చేస్తుంది మీ అమ్మవారు అంటూ అపహాస్యంగా వ్యంగ్యంగా అలా మాట్లాడుతూనే ఉంటాడు. దాంతో అక్కడున్న ప్రజలు ఏమి చేయలేక అక్కడి నుండి వెళ్లిపోతారు. ఆ పోలీస్ అధికారి సాయంత్రం వేళ ఇంటికొచ్చి ఇంటి తలుపు తడతాడు. తన భార్య వచ్చి తలుపు గడియ తీస్తుంది. ఇంట్లోకి వెళ్లి చూడగానే అతనికి 4 పిల్లలు ఉంటారు. ఆ 4 పిల్లలు తన భార్య అమ్మవారు వచ్చి మంటలతో బాధపడుతూ ఉంటారు. అది చూసిన ఆయనకు ఏమీ అర్థం కాదు. నేను వెళ్లేటప్పుడు చాలా బాగానే ఉన్నారు, ఏమైంది ఇప్పుడు, ఏం జరిగింది, నా భార్య పిల్లలకు ఇలా అమ్మవారు వచ్చింది, నాకేం అర్థం కావట్లేదు అంటూ అలా కూర్చొని ఆలోచించసాగాడు ఆ పోలీస్ అధికారి. కొంత సమయానికి పోలీస్ అధికారికి అర్థమైంది, అరే నేను అమ్మవారిని నానా మాటలన్నాను, అందుకే ఇలా జరిగిందేమో, నేను చాలా తప్పు చేశాను, అమ్మా క్షమించు తల్లి. అంటే ఇదంతా అమ్మవారి ఆగ్రహం వల్లనే నా భార్య పిల్లలు ఇలా బాధపడుతున్నారా? తెలియక ఈ తప్పు చేశాను తల్లి, అమ్మ నన్ను క్షమించు తల్లి అంటూ వెంటనే ఇంద్రకీలాద్రి వద్ద ఉన్న కనకదుర్గమ్మ దగ్గరికి చేరి, అమ్మా నా భార్య పిల్లల్ని నీవే కాపాడాలి తల్లి, తెలియక ఈ తప్పు చేశాను తల్లి, నేను ఎప్పుడు నిన్ను ఇంకోసారి దూషించనమ్మా అని ఆ పోలీస్ అధికారి సాష్టాంగ ప్రణామం చేస్తాడు. అమ్మా నా భార్య పిల్లలు మామూలు స్థితికి వస్తే నేను మీకు ప్రతి సంవత్సరం ఉత్సవాలు జరిపిస్తా తల్లి, అమ్మ క్షమించు తల్లి అంటూ అమ్మకి దండం పెట్టుకుని ఆ పోలీస్ అధికారి అక్కడి నుంచి బయలుదేరి మెడికల్ షాప్ కు వెళ్లి మందులు తీసుకొని ఇక ఇంటికి బయలుదేరతాడు. ఇంటికి వెళ్లి తలుపు గడియ కొడతాడు. అప్పుడు పోలీస్ అధికారి భార్య వచ్చి తలుపు తీస్తుంది. ఇంట్లోకి వెళ్లి చూశాక పిల్లలు ఆడుకుంటూ ఉంటారు. భార్య కూడా మామూలు స్థితిలో ఉంటుంది. ఒంటి మీద ఒక్క బొబ్బ కూడా లేదు. అప్పుడు పోలీస్ అధికారి ఆశ్చర్యపోతాడు. అమ్మా నీ మహిమ అద్భుతం తల్లి, అమ్మా నా మొర ఆలకించావా తల్లి, నేను ప్రతి సంవత్సరము నా పోలీస్ స్టేషన్ లోనే విజయదశమి రోజు నీ ఉత్సవాలు జరిపిస్తా తల్లి అంటూ అమ్మకు దండం పెట్టుకుంటాడు. అప్పటి నుంచి అమ్మవారిని విజయదశమి రోజున విజయవాడలో పోలీస్ స్టేషన్ కి అమ్మవారిని తీసుకెళ్లి రంగరంగ వైభవంగా దేవాలయంలో జరిపించినట్టుగా అమ్మవారికి పోలీస్ స్టేషన్ లో పూజలు జరిపిస్తారు.
పోలీస్ స్టేషన్ అంతా చక్కగా అలంకరించి ఆలయంగా మారుస్తారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు విజయదశమి రోజు ఆ 1 టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ అధికారి రాజ లాంఛనాలతో అమ్మవారి వద్దకి వచ్చి అమ్మవారి విగ్రహాలను తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో పెట్టుకొని పూజలు చేస్తూ పోలీస్ స్టేషన్ ను ఒక ఆలయంగా మారుస్తూ ఇప్పటికీ ఆ పూజలు ప్రతి సంవత్సరము కొనసాగుతూనే ఉన్నాయి. ఇదంతా వింటుంటే ఆశ్చర్యంగా ఉంది కదూ. ఇదంతా నిజమే అని తెలపడానికి 1930లో ఎండోమెంట్స్ గెజెట్స్ అంటారండి, అందులో ఈ సంఘటనను పబ్లిష్ చేశారు. మీకు తెలుసుకోవాలంటే అది చదివి ఇది నిజమేనా కాదా అని తెలుసుకోవచ్చండి. ఏంటండి అమ్మవారినేమైనా అంటే అమ్మవారిలా పనిష్మెంట్ ఇస్తుందా అని అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఆ ఆలోచన ఉన్న వారికి నేను చెప్పే సమాధానం ఏంటంటే అమ్మవారికి ఒకరోజు పోలీస్ స్టేషన్ లో ఉండాలని ఉంది కాబోలు, అందుకే అమ్మవారి ఇదంతా చేపించుకుంది కాబోలు. విజయవాడ అంతా అమ్మ పుట్టినిల్లు కదండి. ఇంకోటి ఏంటంటే అమ్మవారు మనకేమో చెప్పాలనుకుందండి. అదేంటంటే ఎవరినైనా గొప్ప వాళ్ళను ఏదైనా దూషించినా, ఎవరైనా స్వయం కృషితో పైకొస్తున్నా కొంతమంది చుట్టుపక్కల వాళ్ళు ఓర్వలేక అతనిపై గాని ఆమెపై గాని బురద చల్లాలని చూస్తారు. అది మహాపాపం అండి. అలాంటి పాపాలన్నింటికి వెంటనే పనిష్మెంట్ లభించకపోయినా వృద్ధాప్యంలోనైనా అలాంటి పాపాలకు ఫలితం అనుభవించక తప్పదండి. కానీ ఇక్కడ అమ్మదయ వల్ల ఆ పోలీస్ ఆఫీసరు వెంటనే కర్మఫలం అనుభవించి పాప ప్రక్షాళన చేసుకున్నాడు అమ్మదయ వలన. ఇలా అమ్మ గురించి చెప్పుకుంటూ పోతే మన జీవితం సరిపోదండి. సాధ్యమైనంత వరకు మనం అమ్మను ధ్యానం చేస్తూ ఉంటే మనం చేసిన పాపాలకు కొద్దో గొప్ప ప్రక్షాళన జరుగుతుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అమ్మ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి, నాకు, నా కుటుంబానికి, ఈ ప్రపంచంలో ఉన్న వారందరిపై నీ దయా కరుణ ఉండాలని కోరుకుంటున్నానమ్మా. ఓం దుమ్ దుర్గాయ నమః. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ వేయండి, షేర్ చేయండి, ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరవకుండా బెల్ బటన్ నొక్కి పెట్టండి ఫ్రెండ్స్. అప్పుడే నేను చేసే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్ కి నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఉంటానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.